ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు కార్గిల్ యుద్ధ దివాస్. అంటే మనకు తెలిసిందే కార్గిల్ యుద్ధం. ఈ ముందు మనకి పాకిస్తాన్ వాళ్ళకి చాలా యుద్ధాలు జరిగినాయి. అందులో కార్గిల్ ఒకటి చాలా భయంకరమైన యుద్ధం అనమాట. ఇందులో చాలామంది చనిపోయారు. సో ఈరోజు వాళ్ళని స్మృతించుకోవడానికి కార్గిల్ యుద్ధ దివాస్ అని జరుపుతారు. సో కార్గిల్ యుద్ధ దివాస్ ఈరోజు. సో మన కోసం, మన దేశం కోసం చాలామంది కష్టపడ్డారు, చాలామంది స్వతంత్ర యోధులు పోరాడారు అండ్ చాలామంది ప్రాణాలు అర్పించారు. చాలామంది వాళ్ళ కుటుంబాలు సైతం కోల్పోయారు. కానీ అలాంటి వాళ్ళు మనకు స్వతంత్రం తీసుకొస్తే మనం చేస్తుంది ఏంటి? అన్యాయం, అవినీతి, అక్రమము, దురాక్రమణ, ఈ తప్పించి నీతి నియమాలు ఏం లేవు మనకి. అంటే మనకంటే మనకు కాదు, ప్రజెంట్ పొలిటీషియన్స్కి, పాలిటిక్స్కి. సో ఇంతకుముందు వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఎక్కడి నుంచి అయినా కొంచెం మన భారతదేశాన్ని బాగా పరిపాలిస్తారని మన గవర్నమెంట్ వాళ్ళని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ సెల్యూట్ టు అవర్ ఇండియా, సెల్యూట్ అవర్ భారత్, సెల్యూట్ భారత్ మాతాకి, అండ్ సెల్యూట్ టు అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్, అండ్ సెల్యూట్ టు అవర్ ఆర్మీ, అండ్ సెల్యూట్ టు అవర్ రైతులు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు కార్గిల్ యుద్ధ దివాస్ సందర్భంగా ఇలాంటి యుద్ధాలు మళ్ళీ రాకూడదని, మనం ఐక్యతగా ఉండాలని, ప్రపంచ శాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇదేనమాట నేను చెప్పదలుచుకుంది. సో ఇక్కడి నుంచి అయినా మనుషుల్లో అన్నీ వదిలేసేసి, చెడుని అన్నీ వదిలేసేసి మంచిగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.